హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. సో మనం ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో కైనమాటిక్స్ అనేది మనం చూడొచ్చు. కైనమాటిక్స్లో మెయిన్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. సో ఈ లాస్ ఆఫ్ మోషన్స్లో మీరు సమ్స్ చేసినట్లయితే మ్యాక్సిమం కైనెటిక్స్ ఉన్న చాప్టర్స్లో సమ్స్ అన్నీ మీకు సాల్వ్ అయిపోతాయి. సో ఈ లాస్ ఆఫ్ మోషన్లో ఓన్లీ సమ్ కేసెస్ ఉంటాయి మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది. సో ఎగ్జామ్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా చూద్దాం. లాస్ ఆఫ్ మోషన్ మైండ్ మ్యాప్ అండ్ ఫార్ములాస్ ఏవైతే గుర్తుపెట్టుకోవాలో అండ్ ఏ కేసెస్ ఈజీగా చేయాలో సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా మనం 10 minutes లోపు రివైజ్ చేసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చాప్టర్స్ అన్నవి మీకు 10 minutesలో రివైజ్ అయ్యేటట్టు వీడియోస్ అన్నవి అప్లోడ్ చేస్తున్నాం, డైలీ అప్లోడ్ చేస్తున్నాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాన్ని కూడా జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఈ చాప్టర్కి ఉన్న పీవైక్యూస్ అండ్ క్వశ్చన్ బ్యాంక్స్ అనేవి నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. సో మనం లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో ఒక క్వశ్చన్ అన్నది వచ్చింది, 2024లో 2 questions అండ్ 2025లో కూడా 1 to 2 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 8 marks అనేవి ఈ చాప్టర్ నుంచి మీకు వస్తాయి. మీరు పర్ఫెక్ట్గా లాస్ ఆఫ్ మోషన్, మైండ్ మ్యాప్స్ అండ్ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ ఆఫ్ మోషన్లో మనం మెయిన్గా చదువుకున్నవి 3 laws అనేవి చదువుకుంటాం. ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా న్యూటన్ ఇచ్చిన లాస్ ఆఫ్ మోషన్లో. సో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే లా ఆఫ్ ఇనర్షియా. సో లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఎప్పటికీ రెస్ట్లోనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా ఒక ఫోర్స్ అన్నది ఆ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక బాక్స్ అన్నది నేను గ్రౌండ్ మీద పెట్టాను. సో ఆ గ్రౌండ్ మీద పెట్టిన బాక్స్కి ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చేంత వరకు ఆ బాక్స్ అన్నది రెస్ట్లోనే ఉంటుంది. సో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చినట్లయితే బాక్స్ అన్నది కొంచెం మూమెంట్ అనేది ఇస్తుంది. సో ఆ మూమెంట్ ఎలా ఇస్తుంది అంటే, ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్కి అండ్ సర్ఫేస్కి మధ్యన ఫ్రిక్షన్ అనేది కామన్గా ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ కంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎక్కువైతే బాక్స్ మూవ్ అవుతుంది. ఒకవేళ ఫ్రిక్షన్ ఎక్కువైంది అనుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ తక్కువ అయితే బాక్స్ అనేది మూవ్ అవ్వదు, ఎందుకంటే ఫ్రిక్షన్ అడ్డేస్తుంది కాబట్టి ఆ బాక్స్ని మూవ్ అవ్వకుండా. సో ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా అదే చెప్పాడు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది ఆర్ఎల్స్ ఏదైనా ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. చాలా ఈజీ ఫస్ట్ లా, ఏమీ ఉండదు, జస్ట్ మీరు ఆ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ లా ఆఫ్ ఇనర్షియా పైన అంత ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉండవు. సో సెకండ్ లా వచ్చేసరికి యాక్సిలరేషన్, లా ఆఫ్ యాక్సిలరేషన్. సో ఇక్కడ సెకండ్ లాలో మనం ఒక ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, F = ma. యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెట్ ఫోర్స్ ఆఫ్ ది సిస్టమ్ యాక్టింగ్. సో ఈ ఫోర్స్ అన్నది ఫోర్స్ ఏదైతే యాక్ట్ చేస్తుందో బాడీ పైన ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. ఏదైతే యాక్సిలరేషన్తో వెళ్తుందో దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అండ్ రిలేటెడ్ టు ఇట్స్ మాస్. ఎలా రిలేటెడ్ అంటే ఈ ఫార్ములా, ఓన్లీ ఈ ఫార్ములా బేస్డ్గా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి ఈ చాప్టర్ నుంచి. సో థర్డ్ లా చూసుకున్నట్లయితే లా ఆఫ్ యాక్సిలరేషన్. సో ఈ లా ఆఫ్ యాక్సిలరేషన్ అని అంటాం కానీ, సో ఇట్ ఈస్ ఏ యాక్షన్ రియాక్షన్ లా కూడా అనొచ్చు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫోర్స్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం ఇచ్చినట్లయితే ఒక బాడీకి, దానికి సేమ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో దాన్నే థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ 3 laws అనేవి క్లారిఫై అయితే ఫార్ములాస్లోకి వెళ్తాం. సో ఆ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఈ చాప్టర్లో మనకి వేరే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేసుకోవచ్చు, లా ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ కన్జర్వేషన్. అంటే మొమెంటమ్ని కన్జర్వ్ అవుతుంది ఇప్పుడు బిఫోర్ కొలిజన్, డ్యూరింగ్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్. ఏవైనా ఒక 2 substances అనేవి 2 కొలిజన్ చేసుకున్న తర్వాత మొమెంటమ్ అనేది సేమ్ ఉంటుంది, అంటే కన్జర్వ్ అవుతుంది. దీనిపైన వచ్చే చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఫార్ములా బేస్డ్ అయి ఉంటాయి. మనం మొమెంటమ్ని జనరల్గా ఎలా రాసుకుంటామంటే Pతో రిప్రజెంట్ చేస్తాం, P = mv. సో P1 = P2, ఎందుకంటే బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ అనేది మొమెంటం ఈక్వల్ అవుతుంది. P1 = P2 అవుతుంది, అంటే బిఫోర్ మొమెంటం ఎంతైతే మొమెంటం ఉందో ఆఫ్టర్ మొమెంటం కూడా కొలిజన్ తర్వాత అంతే మొమెంటం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, m1u1 + m2u2 = n1v1 + m2v2. సో సమ్ ఆఫ్ ది కొలిజన్స్ మనం ఇక్కడ చేసాం. బిఫోర్ కొలిజన్ అంటే ఇనిషియల్ వెలాసిటీ అన్నది కన్సిడర్ అయింది, ఆఫ్టర్ కొలిజన్ అనేది v అనేది కన్సిడర్ చేసాం. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అన్న పైన చాలా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ యొక్క ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఫ్రిక్షన్. సో ఈ ఫ్రిక్షన్ పైన సమ్స్ అనేవి ఎలా వస్తుంటాయి అంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తే ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా వాటి రెండింటి మధ్యన యాక్ట్ అవుతుంది. సో
మాస్ అన్నది ఎంగా కన్సిడర్ చేసుకున్నట్లయితే సో మనకి ఫ్రిక్షన్ ఫార్ములా అన్నది మనం ఎలా రాసుకోవచ్చు, ఫ్రిక్షన్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎంజీ. మ్యూ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్లో కూడా ఇస్తాడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. వెయిట్ అనేది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది డౌన్వర్డ్స్ డ్యూ టు గ్రావిటీ. సో ఆ వెయిట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది మనకి నార్మల్ ఫోర్స్. సో ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఇటు ఉందంటే అంటే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుందంటే ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఫ్రిక్షన్కి ఫార్ములా కూడా అడుగుతుంటాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చి ఎమ్ ఇచ్చి గ్రావిటీ మనకి ఆల్రెడీ తెలిసిందే 9.8గా కన్సిడర్ చేస్తాం. సో దాని ఫ్రిక్షన్ కనుక్కోవాలి. సో ఈ ఫ్రిక్షన్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్స్లో చాలా అడుగుతుంటారు. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, మోషన్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది. సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇవి మళ్ళీ 2 టైప్స్, కైనెటిక్ ఫ్రిక్షన్ అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అని, స్లైడింగ్ ఫ్రిక్షన్ అని. సో ఇవి మనం నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రిక్షన్ ఇన్ ఇంక్లైన్ ప్లేన్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఇంక్లైన్ ప్లేన్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు దానికి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు. బాడీకి ఆపోజిట్గా యాక్ట్ చేసేది నార్మల్ ఫోర్స్ తర్వాత పర్పెండిక్యులర్గా ఉండేది ఎంజీ సైన్ థీటా. సో ఈ ఎంజీ సైన్ థీటాతోనే ఈ మోషన్ అనేది కిందకి వెళ్తుంది బాడీ. సో దానికి ఆపోజిట్ ఉండేది ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇది ఎంజీ కిందన యాక్ట్ అవుతుంది. సో మ్యూఎస్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇక్కడ మనం tan θగా కన్సిడర్ చేస్తాం, స్లోప్ ఆఫ్ ఎన్ ట్రయాంగిల్. సో ఇక్కడ మ్యూకే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ రాసేయచ్చు. కైనెటిక్ ఫ్రిక్షన్ అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఒక బాడీ అన్నది మోషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఏదైతే యాక్ట్ చేస్తుందో దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అనుకోండి, పేరులో ఉంది స్టాటిక్ అంటే రెస్ట్. ఏదైనా ఒక బాడీ అన్నది రెస్ట్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తే దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. వాటి రెండింటికి ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సింపుల్ పెండ్యులం కూడా ఒక అప్లికేషన్గా మనం లాస్ ఆఫ్ మోషన్లో చూడొచ్చు. సో సింపుల్ పెండ్యులం అనేది మనము మామూలుగా చూసుకున్నట్లయితే ఒక లాంగ్ థ్రెడ్కి మనం ఒక బాల్ అంటే మెటల్ బాల్ని ఆర్ఎల్స్ బాబ్ అంటాం, మెటల్ బాల్ని కనెక్ట్ చేసినట్లయితే రిజిడ్ సపోర్ట్తో ఇదే స్వింగ్ అవుతూ ఉంటుంది, మోషన్ చేస్తూ ఉంటుంది. సో ఆ మోషన్ని సింపుల్ పెండ్యులం మోషన్ అని కూడా అంటాం. సో ఈ సింపుల్ పెండ్యులం మోషన్లో ఇక్కడ మీరు 0 పాయింట్ దగ్గర చూసుకోవచ్చు, దీన్ని మీన్ పొజిషన్ అంటాం. మీన్ పొజిషన్ ఆర్ సెంటర్ పొజిషన్, ఈ రెండు ఎక్స్ట్రీమ్ అవుతాయి. సో వీటి మీద కూడా కొన్ని సమ్స్ అనేవి ఉంటాయి, ద యాంగిల్ బిట్వీన్ దిస్ అండ్ దట్ అని ఒక లెంత్ బేస్డ్గా. సో ఆ ఫార్ములాస్ అన్ని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. మోషన్ ఆఫ్ ఏ కార్ ఇన్ అ బ్యాంక్డ్ రోడ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్ఫేస్ అన్నది ఒక యాంగిల్తో ఇంక్లైన్డ్ అయ్యి ఉన్నప్పుడు కార్ ఏదైనా ఒక మోషన్లో ఉంటే దానికి మోషన్ అనేది ఎలా అవుతుంది అండ్ దానికి ఫ్రిక్షన్ అన్నది ఎలా యాక్ట్ చేస్తుంది అన్నది క్వశ్చన్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో మనకి ఖచ్చితంగా గ్రావిటీ వైపు వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది ఎంజీ. సో దానికి ఆపోజిట్గా యాక్ట్ చేసేది నార్మల్ ఫోర్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నార్మల్ ఫోర్స్ ఎన్ ఎక్కడ రాసుకుంటే ఎన్ ఇక్కడ రాసుకున్నాడు, ఎందుకంటే ఆబ్జెక్ట్ అన్నది ఇలా ఉంది కాబట్టి. సో ఎన్ ఇక్కడ రాసుకుంటే ఇది ఎన్ఎస్ కాస్ థీటా అయింది, ఇది ఎన్ఎస్ సైన్ థీటా అవుతుంది. సో యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు v²/r తీసుకున్నారు. సో ఫ్రిక్షన్ అన్నది ఈ వేలో యాక్ట్ చేస్తుంది. సో ఆ ఫ్రిక్షన్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అలాగా మనం ఆల్రెడీ చూసుకున్నాం మ్యూ ఇంటూ ఎంజీ కాబట్టి మ్యూ ఫార్ములా ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు, ఎంజీ ఎంతైతే ఉన్నదో అది రాయొచ్చు. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్లో అన్ని ఫార్ములాస్ మెయిన్గా మేము క్వశ్చన్లు అడిగేవి లీనియర్ మొమెంటమ్ పైన ఈజీగా డైరెక్ట్ సమ్ అడగచ్చు, P = mv. న్యూటన్స్ ఫస్ట్ లా అంటే ఇనర్షియా, లా ఆఫ్ ఇనర్షియా, దానిపైన బేసిక్గా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. న్యూటన్ సెకండ్ లా అంటే F = ma, ఇదే మోస్ట్లీ ఫార్ములా. సో F = maని మనం dp/dt అని కూడా రాసుకోవచ్చు, అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ బై చేంజ్ ఇన్ టైం టేకెన్. న్యూటన్స్ థర్డ్ లా అంటే సేమ్ ఫోర్స్ అన్నది ఈక్వల్ ఉంటుంది, ఈక్వల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్కి మనం 2 ఫార్ములాస్ రాసుకోవచ్చు, స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నది ఎక్కువ ఉంటుంది కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే. ఎందుకంటే ఏదైనా ఒక బాడీ అనేది రెస్ట్లో ఉండేటప్పుడు దీనికి ఎక్కువ ఫోర్స్ కావాలి మోషన్లోకి రావాలంటే. ఇప్పుడు ఏదైనా ఒక బాడీ అనేది మోషన్లో ఉన్నప్పుడు దానికి తక్కువ ఫోర్స్ ఇస్తే సరిపోతుంది దాన్ని మోషన్ మార్చడానికైనా యాక్సిలరేషన్ మార్చడానికైనా, కానీ రెస్ట్లో ఉండేటప్పుడు మాత్రం ఎక్కువ ఫోర్స్ అనేది కావాలి. సో ఎందుకంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకింగ్ యాంగిల్, సో ఏదైతే మనం అక్కడ కార్ అనేది ఇంక్లైన్ ప్లేన్లో చూసామో దానికి tan θ = v²/rg.
ఒకవేళ టీటా ఇస్తే ఇలా గుర్తుపెట్టుకోవాలి. సెంట్రిపిటల్ ఫోర్స్, సో మీరు ఇక్కడ కామన్ ఫార్ములా ఎఫ్సి ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. సో ఇక్కడ యాక్సిలరేషన్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ వి స్క్వేర్ బై ఆర్గా మనం రాసుకోవచ్చు. ఫోర్స్ అడుగుతాడు. సూడో ఫోర్స్ అంటే అదొక వేరే కాన్సెప్ట్. మినిమం స్పీడ్ టు కంప్లీట్ ది వర్టికల్ సర్కిల్. ఇప్పుడు ఏదైనా ఒక వెర్టికల్ సర్కిల్ మనం వెర్టికల్ మోషన్లో సర్కిల్ అనేది రొటేట్ చేసినట్లయితే మినిమం స్పీడ్ ఎంతైతే కావాలో టు కంప్లీట్ ది ఫుల్ సర్కిల్, దానికి ఫార్ములా v ఈక్వల్స్ టు √5gl. ఇది బాటమ్ దగ్గర ఒకటి ఉంటుంది, టాప్ దగ్గర ఒకటి ఉంటుంది. సో ఈ మెయిన్ ఫార్ములాస్ అనేవి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బట్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్ అయితే మీరు ఈజీగా చేయొచ్చు ఈ చాప్టర్లో. సో మైండ్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ మోషన్ది. లాస్ ఆఫ్ మోషన్ మైండ్ మ్యాప్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఆల్రెడీ నేను చెప్పాను. m1u1 ప్లస్ m2u2 ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2. ఆ ఫార్ములా వాడితే ఖచ్చితంగా ఇలాంటి సమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం, ఇది బేసిక్ ఫార్ములా. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం అని గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫోర్స్ ఇంటూ టైంని మనం చేంజ్ ఇన్ మొమెంటమ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇంపల్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పి. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సెకండ్ లా ఫార్ములా ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఇది థర్డ్ లా. ఇనర్షియా, ఫస్ట్ లా అనేది ఇనర్షియా మీద ఉంటుంది. ఇనర్షియా అంటే రెసిస్టెన్స్ టు చేంజ్ అవ్వడానికి మ్యాక్సిమం సహకరించదు. టైప్స్ ఆఫ్ ఇనర్షియా మనం చూసుకున్నట్లయితే ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఎట్ మోషన్. సో రెస్ట్లో ఉండేటప్పుడు ఎంతైతే ఇనర్షియా యాక్ట్ చేస్తుందో, మోషన్లో ఉండేటప్పుడు ఇనర్షియా ఎంత ఉందో. సో కార్ అన్నది లెవెల్ రోడ్లో ఉన్నప్పుడు వి మ్యాక్సిమం ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఒక క్వశ్చన్ అనేది పీవైక్యూస్లో చాలాసార్లు అడిగారు. మ్యూ ఆర్ జీ. ఆర్ అంటే ఇక్కడ రేడియస్, జీ గ్రావిటీ. సో మోషన్ ఆఫ్ ఎ కార్ ఇన్ అ బ్యాంక్డ్ రోడ్, ఆ కాన్సెప్ట్ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో దానికి తగ్గట్టు ఫార్ములాస్ అన్నవి ఇక్కడ ఇచ్చాడు. సో ఈ 2 ఫార్ములాస్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ కేసెస్తో సహా. మ్యాక్సిమం సేఫ్ వెలాసిటీ అంటే ఏదైతే వెలాసిటీతో వెళ్తే సేఫ్గా ఉంటుంది ఆ కార్ అన్నది డ్రైవ్ చేసేటప్పుడు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యాక్సిమం వెలాసిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెంట్రిపిటల్ ఫోర్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎంవి స్క్వేర్ బై ఆర్. సెంట్రిపిటల్కి సెంట్రిఫ్యూగల్కి మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్లో డిస్కస్ చేసుకున్నాం. లిమిటింగ్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్, ఇది కూడా ఒక స్టాటిక్ ఫ్రిక్షన్ టైప్. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే సో ఫ్రిక్షన్ కూడా మనం మాట్లాడుకున్నాం. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే కైనెటిక్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ చూసుకోవచ్చు. స్టాటిక్ అన్నది ఎక్కువ ఉంటుంది కైనెటిక్ కంటే, అండ్ రొటేషనల్ రోలింగ్ కంటే. సో ఫ్రిక్షనల్ ఫార్ములా కూడా మ్యూ ఇంటూ ఆర్ అయినా రాసుకోవచ్చు, ఆర్ ఎఫ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎన్ అయినా రాసుకోవచ్చు. ఎన్ అయితే నార్మల్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మ్యూ ఈక్వల్స్ టు టాన్ టీటా. యాంగిల్ ఆఫ్ రీపోజ్ కూడా అంతే మ్యాక్సిమం. సో ఫోర్స్ అన్నది మీకు కామన్గా తెలిసిందే. సో ఈ చాప్టర్లో మీకు ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏ సమ్ అనేది మీరు సాల్వ్ చేయలేరు. సో ఫార్ములాస్ కూడా చూసుకోండి, అప్పుడు క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఈ చాప్టర్ నుంచి పీవైక్యూస్ చూసుకోవచ్చు. నేను పీవైక్యూస్ సెట్ ఆఫ్ పీవైక్యూస్ తెచ్చాను. సో బాల్ అనేది సేమ్ పీవైక్యూ, ఇది సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్. బాల్ అనేది ఒక వాల్కి స్ట్రైక్ అవుతున్నప్పుడు అది ఏ యాంగిల్తో ఇంపల్స్ అన్నది అవుతుంది అని అడిగాడు. ద వాల్యూ ఆఫ్ ఇంపల్స్. సో ఇక్కడ మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఇంపల్స్ అనేది ఫోర్స్ ఇంటూ టైం అని చెప్పాను కాబట్టి ఫోర్స్ ఇంటూ టైంని మనం చేంజ్ ఇన్ మొమెంటమ్ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మొమెంటమ్ అనేది ఎంత చేంజ్ అయ్యింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎంవి ఫస్ట్ ఈ మొమెంటం క్యాలిక్యులేట్ చేయండి వచ్చేస్తుంది. సో ఇక్కడ కాంపోనెంట్స్ కూడా డివైడ్ చేసుకుంటే వస్తుంది. సో హారిజాంటల్ ఫోర్స్. సో ఇక్కడ బ్లాక్ అండ్ బ్లాక్ సమ్స్ అనేవి చాలా స్పెషల్ కేస్. ఈ బ్లాక్ అండ్ బ్లాక్ మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను, సో దట్ ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 kgs అనేది కిందన యాక్ట్ అవుతుంది, అంటే 20 newtons. ద సేమ్ అనేది పైకి నార్మల్ కూడా యాక్ట్ అవుతుంది, ఇది కిందికి, ఇది నార్మల్ పైకి. బట్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ 10 అనేది ఇస్తుంటే ఫ్రిక్షన్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతాడు. ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ కాబట్టి ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బ్లాక్ ఆన్ ఏ ఆన్ బి, ఏ అనేది బి పైన ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అని. సో ఈ ఫ్రిక్షన్కి మనం ఈ రెండింటి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఏ కార్ క్యాన్ బి మ్యాక్సిమం సేఫ్ వెలాసిటీ ఆఫ్ అ కార్. సో ఈ మ్యాక్సిమం సేఫ్ వెలాసిటీ ఫామ్లో ఆల్రెడీ మనం మైండ్ మ్యాప్లో డిస్కస్ చేసాం. సో అదే 2016లో అడిగాడు క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపల్స్ ఇంపార్టెంట్. ఇంపల్స్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఫోర్స్ ఇంటూ టైం అయినా, చేంజ్ ఇన్ మొమెంటమ్ అయినా. ఈ ఫామ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మైండ్ మ్యాప్స్లో ఇచ్చిన ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఉండండి. బయోకెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి మీకు ఒక కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. 10 minutes బిలోయే మీకు ప్రతి ఒక్క చాప్టర్ అనేది రివైజ్ అవుతుంది. సో ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని చాప్టర్స్ రివిజన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, అక్కడ PDFs అండ్ ఫార్ములా షీట్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ మేము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఒకటి లాంచ్ చేస్తున్నాం. సో దట్ మీరు అప్డేటెడ్గా ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.